హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజాస్ ఫ్యాషన్. మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ డ్రెస్ అయితే చాలామంది కామెంట్స్ చేశారు. డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పండి అక్క అని చెప్పి. ఈ ఫ్యాబ్రిక్ని 350 రూపీస్కి నేను తీసుకున్నా కదా, లింక్ ఇస్తాను, కామెంట్ చేయండి కావాలి అన్నవాళ్ళు. విత్ చున్నీ కూడా ఇచ్చారు. చున్నీ కూడా చాలా బాగుంది. మనం లో బడ్జెట్లో ఇలా లాంగ్ డ్రెస్ మంచి లుక్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి అంటే క్లాత్ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూసి స్టిచ్చింగ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని చూసుకుందాం. చూడండి, ఫ్యాబ్రిక్ అయితే ఇలా వచ్చింది. కలర్ అనేది కెమెరా క్వాలిటీ వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ కలర్ మాత్రం చాలా బాగుంది. కలర్ షేడ్ కానీ ఏం కానీ లేదు, చాలా బాగుంది. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అని చెప్పను, కానీ కాటనే. లైనింగ్ కూడా మనకి అవసరం లేదు. థిక్ ఫ్యాబ్రిక్ వచ్చింది, కానీ నేను బాడీ పార్ట్కు మాత్రమే లైనింగ్ అనేది వేస్తున్నాను. క్రింది వైపున మనం లెగ్గింగ్ అనేది వేసుకుంటాం కదా, ఇంకా వేసుకోవక్కర్లేదు. వెడల్పు అనేది ఇలా వచ్చింది. టేప్తో కొలిచాను కదా. వెడల్పుని ఇలా ఫోల్డింగ్ వేసి చెస్ట్ని చూసుకోండి. ఇక్కడ చూడండి, డబల్ ఫోల్డ్ వేసాను ఫ్రంట్ బ్యాక్ రెండింటి కోసం. ఫోల్డింగ్ వేసాక ఎంత వచ్చింది లెంత్ అనేది చూస్తే ఇక్కడ 22 ఇంచెస్ వచ్చింది. ఒకవైపు 22, 22, 22, 44, అంటే 44 ఇంచెస్ అనేది వచ్చింది కదా. నా చెస్ట్ మెజర్మెంట్ ప్రకారం ఈ వెడల్పు అనేది సరిపోతుంది, కాబట్టి దీన్ని 4 ఫోల్డ్స్ వేస్తాను. అప్పుడు బాడీకి కట్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది. చూడండి, 4 ఫోల్డ్స్ ఇలా వేసుకున్నాక దీన్ని బాడీ లెంత్ మనకి ఎంత పెట్టుకుంటాము అనేది మన చెస్ట్ మెజర్మెంట్ బట్టి పెట్టుకోవాలి. బాడీ మెజర్మెంట్ నా చెస్ట్ 38 కాబట్టి 15 ఇంచెస్ అనేది తీసుకుంటున్నా. ఒకవేళ 32 నుంచి 34 అలా అయితే 14 ఇంచెస్ తీసుకోండి. 34 లోపు అయితే 14 ఇంచెస్ తీసుకోండి. 38, 40 అలా అయితే 15 ఇంచెస్ తీసుకోండి. 15 ప్లస్ ఖర్చు కూడా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకోండి 1 ఇంచ్ అనేది. ఇలా తీసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇలా డివైడ్ చేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేస్తాను ఫస్ట్, తర్వాత మనం బాడీ అనేది దీనిపైన అటాచ్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నా. మనకి చెస్ట్ను బట్టి ఆర్మ్ హోల్ అనేది ఎలా తీసుకోవాలో ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి. చెస్ట్ డివైడెడ్ బై 6 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 38 డివైడెడ్ బై 6 చేస్తే 6.3 ఇంచెస్ అనేది వచ్చింది. ఇది మనకి ఆర్మ్ హోల్ లెంత్ అనేది ఇలా పెట్టుకోవాలి. 6 అందరికీ తీసుకోకూడదు, అలాగని 5.5 తీసుకోకూడదు. మీరు చెస్ట్ని డివైడెడ్ బై 6 చేసుకుంటే, ఎవరి చెస్ట్ అయినా సరే డివైడెడ్ బై 6 చేస్తే వచ్చిన దాన్ని మనం చెస్ట్ ఫార్ములాకి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు 6.3 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ వేసి ఇక్కడ ఎల్ షేప్ అనేది చెస్ట్ మార్కింగ్, అప్పర్ చెస్ట్ మార్కింగ్ కూడా వేసేసాను. ఇప్పుడు 38 డివైడెడ్ బై 4 చేయాలి. చెస్ట్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 4 భాగాలు చేస్తే వచ్చింది మనకి చెస్ట్ 9.5 వచ్చింది. ప్లస్ ఖర్చు కూడా కలిపి 11 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నా. 11 ఇంచెస్కి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం. 15 ఇంచెస్ కదా ఫుల్ లెంత్. ఇప్పుడు వేస్ట్ లూజు 34 డివైడెడ్ బై 4 చేశాను. 1 ఇంచ్ అనేది మనం టక్స్ మార్కింగ్ వేస్తాం కదా, ఆ 1 ఇంచ్ టక్స్ వేసేసి 2 ఇంచెస్ అనేది ఖర్చు ఇలా మార్కింగ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 9.5కి ఒక మార్కింగ్ వేశాను కదా, ఈ లైను ఆ లైను కలుపుకోవాలి. ఇది కుట్టుకునేది, అది ఖర్చుది. ఈ 2 లైన్స్ మార్కింగ్ వేశాక కింద టక్స్ పార్ట్ కూడా ఇలా సెంటర్లో 4 ఇంచులకు ఒక మార్కింగ్ వేసి ఇటువైపు 1/2 ఇంచు అటువైపు 1/2 ఇంచు మార్కింగ్ వేసి టక్స్ అనేవి ఇలా మార్క్ వేసుకోవాలి. టక్స్ దగ్గర కట్స్ అనేవి ముందుగానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 3 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ వేసి క్రాస్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ దగ్గర ఇలా క్రాస్ సరిపోతుంది. మనం 6 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి. చూడండి, ఆర్మ్ హోల్ అనేది కొలుస్తున్నాను. ఇక్కడ 9 ఇంచులు వచ్చింది, అంటే 9 + 9 18 ఇంచులు. మీరు నార్మల్గా కూడా కొలిచి చూసుకోండి, ఆర్మ్ హోల్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని కట్స్ కూడా పెట్టేసుకోవాలి. ఖర్చు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం చిన్న కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. ఇలా టక్స్ అనేవి అటువైపు కూడా పడేటట్టుగా ఇలా అంచనాకి మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చేసి పైన 2.5 పెట్టాను. డీప్ నెక్ పెడుతున్నాను నేను. క్రింది వైపు వచ్చేసి 9 ఇంచెస్ నెక్ లోత్ అనేది తీసుకుంటున్నా. నెక్ రౌండ్ అనేది 9 ఇంచెస్, పై వైపున 2.5, క్రింది వైపున 3 ఇంచులు పెట్టా. నాది షోల్డర్ అనేది చాలా వెడల్పు 15 ఇంచెస్ కాబట్టి దానికోసం
ఇలా నెక్ తీసుకున్నా సరే డీప్ అవ్వదు. ఒకవేళ షోల్డర్ తక్కువ ఉండి సన్నగా ఉన్నారు అంటే పైన 2.5 కింద 2.5 తీసుకోండి సరిపోతుంది. ఇలా స్కేల్ యూజ్ చేసి రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్ అనేది జారుతుంది థ్రెడ్స్ వేసుకోము అంటే ఇటువైపు 2.5 తీసుకున్నాం కదా పై వైపున, అక్కడ క్రాస్గా చిన్న పీస్ తీసుకుంటే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి క్రింది వైపున క్లాత్ అనేది కట్ చేయాలి. ఎందుకు అంటే చూడండి మనం టక్స్ వేసాక క్లాత్ అనేది క్రింది వైపు సాగింది. టక్స్ వేయంగానే క్లాత్ అనేది అటు దిగింది, చూసారా? స్కేల్ పెట్టాను ఎంత గ్యాప్ వచ్చిందో సెంటర్లో. మనం ఆ గ్యాప్ అనేది స్ట్రైట్గా ఉండాలి కదా బాడీ పీస్ అనేది, కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. సమానంగా రావాలి అంటే ఎక్కడైతే టక్ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి మనం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, అటువైపు 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసి మనం దాన్ని కట్ చేసేయాలి. స్ట్రైట్ మార్కింగ్ వేసేసి టక్ పాయింట్ దగ్గర నుంచి అటువైపుకు 1/2 ఇంచ్ అనేది పై వైపున మార్కింగ్ వేసి క్రాస్గా లైన్ అనేది తీసేయాలి. అక్కడికి 1/2 ఇంచ్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి మొత్తం 1 ఇంచ్ అవుతుంది. 1 ఇంచ్ అనేది మనం మైనస్ చేసినట్టు 1/2 ఇంచ్ కట్ చేసేయాలి. ఖర్చులోకి 1/2 ఇంచ్ ఉండిపోతుంది. సో ఇప్పుడు చూడండి స్కేల్ పెట్టి చూపించాను, సమానంగా వచ్చింది. మనం లాంగ్ డ్రెస్సెస్కి కానీ బ్లౌజులకు కానీ దేనికైనా సరే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. నడుము దగ్గర పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. లెంత్ అనేది నడుము సమానంగా ఉంటుంది, జారిపోకుండా. చంక దూరంగా ఉండటం వల్ల చంకలో సాగిపోయి ముగ్గులు అనేవి రావటం అలా జరుగుతుంది. సో ఇదన్నమాట లాజిక్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ తీసుకున్నాను. సేమ్ 15 ఇంచెస్ పొడుగుతో ఇలా పీస్ని తీసేసుకున్నాను. లైటింగ్ కోసమని ఇక్కడ సెటప్ చేశాను. మీకు ఫుల్ కటింగ్ అనేది చూపించలేదు. ఇలా 15 ఇంచెస్కి పీస్ తీసుకున్నా కదా, కొంచెం క్రాస్ ఉంది, దానికోసమని స్ట్రైట్ లైన్ ఇలా మార్కింగ్ వేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో స్కెచ్ మార్కింగ్ అనేది. బ్యాక్ పార్ట్ని దీనిపైన పెట్టేసి ఆల్రెడీ మార్కింగ్ వేసేసాను. దాని ప్రకారంగా ఫ్రంట్ లోతది ఎలా తీసుకోవాలి అనేది చూపించేస్తాను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా. బ్యాక్ పార్ట్ ఏదైతే మార్కింగ్ వేసుకున్నానో దానిపైన అంచనాకి ఇలా మార్క్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ సైడు ఆర్మ్ హోల్ అనేది లోతు తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. 1/2 ఇంచ్ అనేది ఇలా ఆ లైన్కి మార్కింగ్ ఇటువైపు వేసుకొని పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ కలుపుకుంటూ స్ట్రైట్ లైన్ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఎల్ షేప్ అనేది వేసుకున్నాక అందులో ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఫ్రంట్ సైడు కర్ స్కేల్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ రౌండ్ అనేది కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ సైడ్ లోతు కోసం. ఇప్పుడు చెస్ట్ సేమ్ మెజర్మెంటే వేసుకుందాం. 9.5 అలాగే 2 ఇంచెస్ ఖర్చు. వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి 3 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసి ఇక్కడ 1.5 ఇంచ్ టక్ పాయింట్ తీస్తున్నాను. టక్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా వేస్తున్నాను. ఇక్కడ 38 చెస్ట్ కాబట్టి చెస్ట్ కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ అనేది ఇలా టక్ వేసుకోవాలి. తక్కువగా ఉంది అంటే 1 ఇంచ్ సరిపోతుంది. టక్ వేశాక నడుము లోజ్ అనేది మార్కింగు 8.75 ఇంచులకు వేసి అక్కడి నుంచి 2 ఇంచుల ఖర్చు అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగు మైనస్ చేసుకోవాలి కాబట్టి ఈజీ ప్రాసెస్ ఇలా చెప్తున్నా మీకు. ఇప్పుడు కుట్టుకునే దగ్గర మార్కింగ్ అలాగే ఖర్చు కూడా ఇలా స్కేల్తో మార్కింగ్ వేసి మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో దాని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. మెయిన్ పీసు మంచి వైపు పెట్టుకొని లైనింగ్ పీస్ని దాని పై వైపును పెట్టి ఇలా మనం 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచ్ మన కుట్టుకు తగ్గట్టుగా మనం వదులుకుంటాం కదా, దానిపైన స్టిచ్ అనేది కరెక్ట్గా 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచులోనే అంతటా కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ మొత్తాన్ని పైవైపు నుంచి స్టిచ్ వేశాక లోపల నెక్ మెయిన్ పీస్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసి చిన్న చిన్న కట్స్ అనేవి దగ్గరగా పెట్టుకోవాలి. ఇక్కడ పై వైపున లేస్ వేస్తాను కాబట్టి ఇలా నేను తిప్పి లైనింగ్ కుట్టేస్తున్నా. దీనికి పేస్టింగ్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లేస్ అనేది థిక్గా వస్తుంది కాబట్టి. లేదు లేస్ వెయ్యము అనుకున్న వాళ్ళు పేస్టింగ్ పేపర్ని మధ్యలో పెట్టి స్టిచ్ వేసుకోవచ్చు. ఈ విధంగా అటువైపు లైనింగ్ అనేది తిప్పేసి చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసేసుకుంటే రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. లైనింగ్ అనేది అటువైపు తిప్పేసి పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనిపైన లేస్ అనేది వేసుకుంటాము కాబట్టి స్టిచ్ అనేది కనిపించదు.
నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఇక్కడ రౌండ్ అనేది నీట్గా తిరిగింది. ఇప్పుడు పై వైపున స్టిచ్ కూడా లైనింగ్ పీసు ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా పీస్ అంతా ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. చుట్టూ ఎక్స్ట్రాస్ని కట్ చేశాక మనం టక్ పాయింట్ నడుము దగ్గర పెట్టుకున్నాం కదా 1 ఇంచ్ మార్కింగ్, దాన్ని 3.5 ఇంచుల పైవైపునకు మార్కింగ్ ముందే వేసుకుంటాం కాబట్టి, చిన్న కట్ అనేది పెట్టుకుంటాం కాబట్టి దానిపైన అంచనాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ సైడ్. ఇప్పుడు లేస్ వేయడం కోసం మిషన్లో ఈ సెట్టింగ్ని మార్చాలి. పెద్ద కుట్టు వైపు మార్చుకోవాలి. ఇక్కడ 5 అనే నెంబర్ దగ్గరికి పెద్ద కుట్టు ఈ మిషన్ దగ్గర ఉంటుంది. దాన్ని మొత్తాన్ని ఇలా తిప్పేసుకొని లేస్కి అటువైపున లేసుని పట్టుకొని ఇటువైపున ఇలా నడుపుతూ స్టిచ్ వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా లేస్ అంతటిని పట్టించుకోవాలి. ఆ ఒక చేతితో స్టిచ్ అనేది వేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టి. ఇలా వేసుకున్నాము అంటే స్ట్రైట్గా ఉన్న లేస్ కాస్త రౌండ్గా తిరుగుతుంది, సెట్ అవుతుంది. ఇప్పుడు రౌండ్ నెక్ మనం వేసాము అంటే ఈ లేస్ అనేది కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. స్ట్రైట్గా కొన్ని లేసులు నెక్కి వేశాక అవి స్ట్రైట్గా ఉండిపోతాయి. నెక్ షేప్ అనేది నీట్గా రాదు. అప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. రౌండ్ అనేది తిరుగుతుంది. చూడండి ఇక్కడ రౌండ్ అనేది చక్కగా సర్దుకుంది. లేస్ అనేది స్ట్రైట్ లేసే కాబట్టి ఇలా చేయడం వల్ల రౌండ్ అనేది నీట్గా తిరగగలుగుతుంది, ముందు స్టిచ్ అనేది అలా వేయటం వల్ల. ఇంకొక స్టిచ్ కూడా నేను వేస్తున్నా సైడ్కి. ఈ లేస్ అనేది కొంచెం వెడల్పుగా వచ్చింది కాబట్టి చివర ఫ్లవర్ ఎడ్జ్ అయితే ఏదైతే ఉందో దానిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటున్నా. లేస్ వెడల్పు ఉంది కాబట్టి, మీరు సన్నటి లేస్ వేసుకున్నట్టయితే ఒక స్టిచ్తోనే సరిపోతుంది. చూడండి లేస్ అయితే రౌండ్గా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్లో కట్ వర్క్ పెడుతున్నా కాబట్టి ఇలా పేస్టింగ్ పేపర్ని తీసుకున్నాను. దీని పొడుగు వెడల్పు వచ్చేసి 9 ఇంచుల పొడుగు తీసుకున్నాను, 8 ఇంచుల నెక్ కాబట్టి. అలాగే వెడల్పు వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. దీనికి క్రింది వైపున 1 ఇంచ్ మార్కింగ్ వేసి నెక్ వెడల్పు 3 ఇంచులు వేసుకోండి. ఇలా ఒక షేపు బాక్స్లా వేసేసుకోండి. చుట్టూ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండేటట్టుగా లోపలికి ఇలా బాక్స్లా వేసుకున్నా కదా, పై వైపు నుంచి నెక్ 2.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ వేసి మరలా ఇంకొక 2.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ వేసుకోండి. ఇది కట్ వర్క్ షేపు కొత్త మోడల్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఆ నెక్ అనమాట. ట్రై చేశాను. ఇలా స్కేల్ని యూజ్ చేసి కర్వ్ స్కేల్ని చివరి రౌండ్ ఏదైతే ఉందో మనం పెట్టుకున్న మార్కింగ్కి ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుకుంటూ ఇలా రౌండ్ అనేది షేప్ వేసుకోండి. అలాగే ఈ క్రింది వైపును కూడా సేమ్ స్కేల్ని అలానే పెట్టి ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుకొని మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు క్రింది వైపుకి వచ్చేసరికి స్వీట్ హార్ట్ నెక్ వస్తుంది. ఇవి 2 మాత్రమే పెట్టాను. క్రింది వైపున స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, అదనమాట. ఇప్పుడు రివర్స్లో వస్తుంది. 2 సార్లు ఇలా తిరిగింది కదా కర్వ్. ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపు తిప్పుకోవాలి. ఈ స్కేల్ అనేది వి షేపు ఇలా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. లేదు అంచనాకి వేసుకుంటామన్నా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు వి షేప్ అనేది చూడండి చూపిస్తున్న విధంగా కర్వ్ అనేది అటువైపు నుంచి తిప్పుతున్నాను. అటువైపు నుంచి రివర్స్లో రౌండ్ తిప్పి వి అనేది ఇలా మార్కింగ్ వేశాను. మీకు ఈ బ్లాక్ స్కెచ్తో అయితే బాగా కనిపిస్తుందని చూడండి ఇలా రౌండ్ అనేది వేసేసుకోవాలి. లేదు మాకు రౌండ్ రాదు అనుకుంటే ఈ స్కేల్ యూజ్ చేసైనా సరే నీట్గా వేసుకోవచ్చు. ఇలా స్వీట్ హార్ట్ ఇలా ఈ షేప్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బకరంకి అటువైపు కూడా మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా పడాలి కాబట్టి తిప్పుకొని ఈ పీస్ని ఇటువైపు కూడా అచ్చుపడేటట్టుగా మార్కింగ్ స్కెచ్తో వేసేసుకోండి. ఇప్పుడు అటువైపు ఇటువైపు కనిపిస్తుంది. లైనింగ్ పీస్ పైన ఈ పేస్టింగ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసేయండి. ఐరన్ చేసుకుంటే మనకి షైన్ ఉంటుంది ఒకవైపు, అటువైపు సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసుకున్నాను చూడండి, నీట్గా అంటుకుంది. లైనింగ్ పీస్ ఏదైతే ఉందో దానిపైన పేస్టింగ్ పేపర్ నీట్గా అతుక్కుంది. సెంటర్లో పిన్స్ పెట్టేసుకొని నెక్ని అటాచ్ చేసుకోండి. మెయిన్ పీసు ఏదైతే ఫ్లవర్స్ వచ్చాయో అది పైవైపున దానిపైన లైనింగ్ పీస్ పెట్టి ఈ బకరం
పేస్టింగ్ పేపర్ అనేది పై వైపున ఉండేటట్టు చూసుకొని స్టిచ్చెస్ వేసేసుకోండి. ఈ పేస్టింగ్ పేపర్ మనం కుట్టేసరికి సెంటర్లోకి వెళ్ళిపోతుంది, కట్ చేసి తిప్పేసరికి. ఈజీ ప్రాసెస్ కూడా ఇది. నెక్ అనేది బాగుంటుంది కూడా. బోటిక్స్లో ఇలానే చేస్తుంటారు. ఈ పేస్టింగ్ పేపర్ని సెంటర్లో పెట్టి ఉంచడం వల్ల మనకి నెక్ అనేది థిక్నెస్ వచ్చి నెక్ నీట్గా నిలబడుతుంది. ఇలా చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసి దాన్ని అటువైపు తిప్పేసి నీట్గా ఐరన్ చేసుకొని నెక్ అనేది స్టిచ్ వేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఎండింగ్లో ఒక లైక్ చేయండి. అలాగే ఏదైనా మీకు ఏమైనా వీడియోస్ కావాలి, ఏదైనా మోడల్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. ఏమైనా డౌట్లు ఉన్నా సరే మాకు ఇలా డౌట్ ఉంది, ఇది క్లియర్ చేయండి అని చెప్పి కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలా మొత్తాన్ని కూడా నెమ్మదిగా స్టిచ్ అనేది చిరిగిపోకుండా ఇలా తిప్పుకోవాలి, వేలితో సెట్ చేసుకోవాలి. లేదు కొత్త వాళ్ళు అయితే 2 స్టిచ్లు వేసుకోండి, అప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ వర్క్ మొత్తాన్ని చూడండి, షేప్ అనేది ఇలా వచ్చింది కదా, దీన్ని ఐరన్ చేసుకోండి. లేదు అంటే దీనిపైన స్టిచ్ అయినా నీట్గా వేసుకున్నా సరిపోతుంది. లోపల పేస్టింగ్ పేపర్ ఉంటుంది కాబట్టి నెక్ అనేది థిక్గా ఉంటుంది, వేసుకునేటప్పటికి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేనైతే ఐరన్ చేశాను. సెంటర్లో పేస్టింగ్ పేపర్ అనేది చూడండి అలా వచ్చింది. చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది చివరి ఎడ్జ్లో వేసుకోవాలి. అలాగే క్రింద వైపున 1.5 ఇంచ్ టక్స్ వేసుకోవాలి. చెస్ట్ అనేది హెవీగా ఉంది కాబట్టి. ఇక్కడ టక్ పాయింట్ అనేది ఆల్రెడీ నేను మార్కింగ్ వేశాను, మీకోసం చూపిస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసుకొని ఎగ్జాక్ట్గా చూపిస్తున్న విధంగా ఇక్కడ 3 ఇంచులకు మాత్రమే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్కి వేసుకుంటాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 3 ఇంచెస్కి ఆపేసి స్టిచ్చింగ్ అనేది క్రాస్గా తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ బోటిక్స్లో ఎలా చేస్తారో అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. షోల్డర్స్ అటాచ్ చేశాక ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ అనేవి పాటించండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా షోల్డర్స్ రెండింటిని అటాచ్ చేసుకోండి. ఒకవేళ షోల్డర్స్ అనేవి జారుతున్నాయి అనుకుంటే క్రాస్గా ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ నాకు క్రాస్ అవసరం లేదు కాబట్టి స్ట్రైట్గా స్టిచ్ వేసేసాను. షోల్డర్స్ని చూపించిన విధంగా అటాచ్ చేసేసాక ఒక 1 ఇంచ్ లైనింగ్ పీస్ని తీసుకోండి. చిన్న పీస్ని తీసుకొని ఇలా షోల్డర్ పైన ఫ్రంట్ సైడ్ పెట్టుకొని చూపించిన విధంగా అటాచ్ చేయండి. మనకి షోల్డర్కి నెక్ వైపు ఉంటుంది కదా, అటువైపు ఎక్స్ట్రా పీస్ ఉండేటట్టుగా వదిలేసుకొని పై వైపు నుంచి మళ్ళీ ఇలా స్టిచ్ చూపించిన విధంగా అటాచ్ చేసి నెక్ లోపల వైపు ఉంటుంది కదా, చంక వైపు కాకుండా హ్యాండ్స్ అటాచ్ చేస్తాం, అటువైపు కాకుండా నెక్ వైపు ఫోల్డింగ్ అనేది చేసేసి ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉంటుందో లోపల వైపు దాన్ని కట్ చేసేసుకోండి. మొత్తాన్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు అటాచ్ చేసిన పీస్ మొత్తాన్ని బ్యాక్ సైడ్కి ఏదైతే నెక్ ఉంటుందో అటువైపు ఉండేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది వేసుకొని దాన్ని బ్యాక్ సైడ్కి స్టిచ్ అనేది పడేటట్టుగా ఎడ్జ్లో స్టిచ్ ఏదైతే పీస్ అతుక్కున్నామో దాని ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది కదా, డిస్టర్బెన్స్ అవుతుందని. అలా ఏం ఉండదు. వాష్ చేసే కొద్దీ ఈ పోగులు అనేవి దారాలు ఊడిపోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనకిచ్చే కస్టమర్స్ మన ఫినిషింగ్ బాగుంటే వాళ్ళు మన దగ్గరికే వస్తారు. అది గుర్తుపెట్టుకొని మనం ఈ షోల్డర్ అనేది ఇలా చేసాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా డ్రెస్ అనేది ఎక్కువగా మన్నికి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి పెట్టండి, మీ కస్టమర్స్ ఖచ్చితంగా పెరుగుతారు. ఇప్పుడు రెండో వైపు షోల్డర్ని కూడా చూపించిన విధంగా అటాచ్ చేసేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్కే మళ్ళీ ఫోల్డింగ్ వేసి ఈ విధంగా వేసేసాను. 2 కూడా అయిపోయి ఇలా ఫినిషింగ్ చేశాక చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుంది లోపల వైపు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 అటాచ్ అయిపోయాయి కదా, హ్యాండ్స్ కూడా నేను కటింగ్ అనేది ఇందులో చూపించలేదు. హ్యాండ్స్కి కూడా లేసేసేసి ఇలా బాడీ పార్ట్స్కి హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తాన్ని 2 ఫోల్డ్స్ వేశాను. చూడండి, 2 ఫోల్డ్స్, 1 2. ఈ కటింగ్ అనేది మనం చేసుకున్నట్టయితే కలియా కటింగ్ కింద గేర్ అనేది పెరుగుతుంది, పైన తగ్గుతుంది. కాబట్టి ఈ కటింగ్ మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలాంటి కటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పై వైపున
వెడల్పు ఏదైతే ఉందో ఇటువైపు 10 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. దీని లెంత్ వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ 42 అలా వచ్చింది. ఆ లెంత్ అనేది నా హైట్కి సరిపోతుందని చెప్పి లాస్ట్లో ఎక్కువ ఉన్నా సరే కట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మొత్తం లెంత్ని అయితే ఉంచేస్తున్నాను. పై వైపున అటువైపు ఇటువైపు 10 ఇంచెస్ అనేది వెడల్పు కలియా కోసం మార్కింగ్ స్ట్రైట్గా ఉన్నది లేనిది చూసుకుంటూ వేసుకోవాలి. 10 ఇంచెస్కి వేశాను, హైట్ చూసుకున్నాను. ఇప్పుడు ఆ సైడ్ కూడా 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేశాను. దీంట్లో కలియా అనేది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ కలియా అనేది ఎలా చేయాలో మీకు వివరంగా వేరే పేపర్ పైన వేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి దీన్ని ఇలా ఉంచేసి కలియా అనేది ఎంత తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నా యొక్క నడుము లూజ్ వచ్చేసి 35 ప్లస్ మనం ఖర్చు అనేది 2 ఇంచులు ఉంచుకోవాలి కాబట్టి 2 ఇంచులు కలుపుకుంటే 37 ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చింది. దీనికి డివైడెడ్ బై 2 చేయాలి. ఫ్రంట్ బ్యాక్ కోసం కలియాస్ అనేవి వేరు చేయడం కోసం డివైడెడ్ బై చేస్తే ఫ్రంట్ వైపు 18 ఇంచులన్నర వచ్చింది, బ్యాక్ వైపు 18.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 18.5 ఫ్రంట్లో బ్యాక్లో మనం కలియా అనేది ఎంత పెట్టుకోవాలి అనేది వివరంగా చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ వైపు వేసుకుందాం మార్కింగ్ అనేది. ఒక వేస్ట్ క్లాత్ పైన మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చివర ఒక మార్కింగ్ వేసి ఆ చివర 18.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. కలియా డివైడ్ చేయడం కోసం మీకు అర్థమయ్యేటట్టుగా వివరంగా చెప్పడం కోసం ఇలా చూపిస్తున్నాను. ఈ టిప్ నచ్చితే టిప్ బాగుంది అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 18 ఇంచులకి ఫోల్డింగ్ అనేది ఈ చివర ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే ఈ సెంటర్లో మార్కింగ్ అనేది వస్తుంది. అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. చాలా సింపుల్గా అర్థమైపోతుంది ఈజీగా ఈ విధంగా చేశారంటే. మరలా ఇంకొకసారి టేప్ని ఈ చివర పెట్టి సెంటర్ నుంచి మళ్ళీ ఒక మార్కింగ్ వేసుకోండి. మరలా ఈ రెండింటి మధ్యలోంచి మళ్ళీ టేప్ను ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు కొలవండి. కలియా అనేది 2 ఇంచులు వచ్చింది. ఇక్కడ 2 ఇంచులు అనేది మనకి కలియా, ఒక్కొక్క కలియా అలా 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. మనకి ఒక్కో కలియా 2 ఇంచులు పెట్టుకుంటే ఫ్రంట్ వైపున 8 కలియాలు, బ్యాక్ వైపున 8 కలియాలు, మొత్తం 16 కలియాలు రావాలి. చూడండి లెక్క పెట్టుకుంటే 8 కలియాలని వస్తాయి. ఈ కలియా పై వైపున 10 ఇంచెస్ తీసుకుందాం, క్రింది వైపున గేరు వైపు 10 ఇంచెస్ తీసుకుందాం, పై వైపున 2 ఇంచులు తీసుకుందాం. 2 ఇంచులు తీసుకుంటే మరి కుట్టేసరికి తగ్గుతుంది కదా, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెంచుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ నేను ఎక్కువగా ఖర్చు అనేది ఉంచాను కాబట్టి 2.5 క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే 2.5 తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు చూడండి సెంటర్లో మార్కింగ్ వేసుకోండి. 10 ఇంచెస్కి సెంటర్లో వేసుకున్నాక ఇప్పుడు 3 ఇంచులు అనేది కలియా పై వైపున తీసుకుంటున్నాను, క్రింది వైపున 10 ఇంచులు. 3 ఇంచులకి సెంటర్ నుంచి 1.5 అటు 1.5 ఇటు వేసి సెంటర్ 3 ఇంచుల్ని మార్కింగ్ వేశాను. క్రింది వైపున 10 ఇంచెస్ని అలాగే ఉంచేసి ఇక్కడ నుంచి ఈ 3 ఇంచుల క్రాస్ ఏదైతే ఉందో కలియా మనం ఇలా క్రాస్గా స్కేల్ని పెట్టి మార్కింగ్ అనేది కలిపేసుకోవాలి. ఇటువైపు అలాగే 2 వైపులు కూడా అటు సైడు క్రాస్ అనేది తీసుకోవాలి, ఇలా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇటువైపు కూడా కలియా అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కటింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. కొంచెం లావుగా ఉన్నాము, కుచ్చులు పెట్టుకోము అన్న వాళ్ళకి ఈ కటింగ్ అయితే బాగుంటుంది. కాటన్ డ్రెస్సెస్కి, పట్టు డ్రెస్సెస్కి బాగుంటుంది ఈ టైప్ కలియా. ఇప్పుడు 2 వైపులా కట్ చేసేసాను వేస్ట్ పీస్ అనేది. ఇప్పుడు ఈ కలియా అనేది కటింగ్ చేసేసాం కదా, దీన్ని ఆధారంగా పెట్టుకొని మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో మొత్తాన్ని నీట్గా పరుచుకొని ఈ కలియా పెట్టి మొత్తాన్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలియా కటింగ్ ఎలా చేయాలి ఈజీగా అనేది చూపిస్తాను చూడండి. ఒక కలియా రివర్స్లో పెట్టాలి, ఇంకొక కలియా అనేది తిన్నగా పెట్టాలి. అప్పుడు మన క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి కటింగ్ అనేది ఇలా అవుతుంది. అటువైపు తీసాం కదా, ఇప్పుడు ఇటువైపు కలియా వచ్చేసి రివర్స్లో వేసాను. అలా మొత్తం కలియాస్ మొత్తాన్ని ఇలా వేసుకుంటూ ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. మొత్తం కట్ చేశాక క్లాత్ పీస్ అనేది అస్సలు వేస్ట్ కాదు. ఈ ప్రాసెస్ అనేది బాగుంటుంది కూడా కుట్టాక. ఫైనల్ వీడియో కూడా చూపించాను ఇదే డ్రెస్ని కుట్టి ఎలా ఉందనేది. ఇప్పుడు ఒక్కో కలియా మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకున్నాక మనకి మొత్తం 16 కలియాస్ వస్తాయి. మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి.
నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మాకు అర్థం కాలేదు అని. నేను మరొక వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక కలియా రివర్స్లో పెట్టాలి, ఒక కలియా తిన్నగా పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కొక్క కలియా వేసుకుంటూ పేపర్ పైన అయినా మీరు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు కలియాస్ అన్ని కౌంట్ చేసుకుంటే ఫ్రంట్ వైపు 8 కలియాలు, బ్యాక్ వైపు 8 కలియాలు వస్తాయి. ఈ కలియాస్ మొత్తాన్ని అతుక్కోవాలి. నేను బ్యాక్ సైడ్ కలియాస్కి లేస్ అనేది వెయ్యలేదు. ఇక్కడ నా దగ్గర ఈ లేస్ అనేది ఎప్పటి నుంచో వేస్ట్గా పడి ఉంది. దీనికి యూజ్ అవుతుంది కదా వేసుకుంటే అని చెప్పి ఫ్రంట్ సైడ్ మాత్రమే సరిపోయేటట్టు ఉందని చెప్పి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా చూపిస్తున్న విధంగా కలియాస్ అన్నిటి మధ్యలో లేస్ అనేది పెట్టుకుంటూ కుడుతున్నాను. ఇలా లేస్ని సెంటర్లో పెట్టి ఇంకొక కలియా రివర్స్లో పెట్టి ఇవి చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది లేస్ పైన పడేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. అలా ఈ 8 కలియాస్కి సెంటర్లో లేస్ అనేది వేసాను. చివరి వరకు లేస్ అనేది ఇలా పట్టుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ సైడు లేస్ అనేది వెయ్యకపోయినా మనకి అంతగా కనిపించదు కాబట్టి బ్యాక్ సైడు సింపుల్గా ఈ కలియాస్ అన్నిటినీ అతికేసాను. చూడండి, ఇలా కలియా మొత్తాన్ని లేస్ వేసేసి అతుక్కోవాలి. లేస్ అనేది ఈ వీడియోలో కనిపించకపోవచ్చు కానీ బయట మాత్రం చాలా మంచి లుక్ వచ్చింది. ఇలా మొత్తాన్ని కూడా కలియాస్ని అతికిసుకోవాలి. అతుక్కున్నాక ఫినిషింగ్ బాగుండాలి అంటే నీట్గా ఐరన్ చేసేసుకోండి. మనకి క్లాత్ వాష్ అయినా కూడా బాగుంది. ఆల్రెడీ వాష్ చేశాను, చాలా బాగుంది. నేను చాలాసార్లు బుక్ చేశాను కానీ రివర్స్ ఇచ్చేసాను క్లాత్ అనేది బాగోక. ఈ క్లాత్ నచ్చింది కాబట్టి నేను ఉంచుకున్నాను. కోడ్ కావాలంటే కింద లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. ఇప్పుడు మొత్తం కలియాస్ని కౌంట్ చేసుకుంటే చూడండి 8 కలియాస్ అనేవి ఫ్రంట్ వైపు లేస్ వేసినవి 8 వచ్చాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా 8 అనేవి స్టిచ్ చేసుకున్నాక ఇలా బాడీ పార్ట్కి చూపిస్తున్న విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ వైపు ఫ్రంట్, బ్యాక్ సైడ్ కలియాస్ బ్యాక్ సైడ్ అటాచ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే బాడీకి కింది వైపు పార్ట్ కూడా అటాచ్ చేసేసాను. సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవడమే. మనకి ఆల్రెడీ మార్కింగ్ అనేది వేసుకుంటాం కాబట్టి మార్కింగ్ ప్రకారంగా పిన్స్ అనేవి సెట్ చేసుకొని మన బాడీ మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఫైనల్లీ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. బాయ్, మళ్ళీ కలుద్దాం. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. రోజాస్ ఫ్యాషన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.